రైట్. పైరసీతో సినీ రంగానికి చాలా నష్టం జరిగిందని సిపి సజ్జనార్ తెలిపారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని అరెస్ట్ చేసినట్లుగా చెప్పారు ఆయన. అతడిపై ఐటీ యాక్ట్, కాపీరైట్ యాక్ట్ కింద మరొక 4 కేసులు కూడా నమోదు చేసినట్లు చెప్పారు. ఐబొమ్మ రవి గతంలో పోలీసులకే సవాల్ విసిరాడని, దమ్ముంటే పట్టుకోండి అంటూ ఛాలెంజ్ చేశాడన్నారు సజ్జనార్. గతంలో ఈ డైలాగ్ ట్రెండింగ్ గా మారిందన్న ఆయన ఇప్పుడు అతడిని పట్టుకుని జైల్లో వేసినట్లుగా చెప్పారు. ఇంకెప్పుడు పోలీసులతో ఎవ్వరూ కూడా ఇలాంటి ఛాలెంజ్లు చేయొద్దంటూ సూచించారు సజ్జనార్. పైరసీ ద్వారా నష్టం చేయడమే కాకుండా రవి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నాడని తెలిపారు. దీంతో చాలా మంది చనిపోయారని కూడా అన్నారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ తో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, నిర్మాత దిల్ రాజు సహా పలువురు సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. ఐబొమ్మ అంశంపై చర్చించారు. అనంతరం వివరాలను కూడా వెల్లడించారు. ఇప్పటి వరకు దానికి సంబంధించిన లైవే మనం చూసాం. ఆయన కూడా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. దమ్ముంటే పోలీసు వాళ్ళు పట్టుకోని చెప్పి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని ఎమ్మడే రవి? పోలీసులు ఏమంటే దమ్ముంటే పట్టుకోండి, నా దగ్గర 5 కోటి ప్రజల ఒక డాటా ఉంది. ఇప్పుడు మీరందరూ కూడా తెలుసు, పోలీస్ని ఛాలెంజ్ చేసి ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఏమవుతుందనేది తెలుసు. ఇప్పుడు ఎక్కడున్నారో మీకు కూడా తెలుసు. సో ఎవరు కూడా ఎంత అనుకోవద్దు. చట్టం, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఎక్కడున్నా తెలంగాణ పోలీస్ కావచ్చు, హైదరాబాద్ పోలీస్ ఎక్కడున్నా వాళ్ళని పట్టుకోవడానికి కృషి చేస్తుంది. పట్టుకొని కూడా వస్తాను. మనం అట్లా చెప్పేది కాదు. ఈరోజు ఆయన అంత పెద్ద తోపు మాటలు చెప్పిన వాడు ఈరోజు ఎక్కడున్నారు మీ అందరు కూడా తెలుసు. సో ఎవరు కూడా అలాంటి ఆయన స్టేట్మెంట్ ఉంది, దమ్ముంటే పట్టుకోండి అని చెప్పి చాలాసారి ఆయన చాలా ట్రెండింగ్ కూడా అయింది అప్పుడు. సో తెలుసు అందరికీ. సో చాలా అంటే చాలా నష్టం జరిగింది. ఐబొమ్మని ప్లస్ నేను రవిని చేసిన తర్వాత చాలా మంది పబ్లిక్ మీమ్స్ చేశారు మా పైన, పోలీస్ పైన. ఇది మీమ్స్ అట్లా ఇట్లా నేను కొట్టలేను సార్, నేను చేయలేను సార్, నేను అది అని చెప్పి అదంతా చేయవద్దని చెప్పి పబ్లిక్ కోరుతున్నాను. మీ అందరి కోసం మీకు తెలియకపోవచ్చు, ఈరోజు మీకు తెలుసు చాలా చోట్ల కూడా ఎట్లా స్పూరియస్ సీడ్స్ ఉన్నావు, అడల్టరేటెడ్ ఫుడ్ ఉంది. అట్లానే ఇది కూడా పైరసీ. మీకు తెలియకుండానే మీకు నష్టం జరుగుతుంది. ఏదో తక్కువ రేట్లో వస్తుందని చెప్పి మీరు ఏదో వస్తువు కొంటారు, ఆ వస్తువు ఒరిజినల్ డూప్లికేట్ అన్నది మీకు తెలియదు. అదేవిధంగా పైరసీ అంటే అది స్పూరియస్, ఒక అడల్టరేటెడ్ అన్నట్లే. మీకేదో తక్కువ రేట్లో వస్తుంది, మనం ఎందుకు అక్కడ ఫిలింలో చూడాలి, థియేటర్లో చూడాలి అని చెప్పి మీరు అనుకుంటారు. కానీ బట్ మీరందరూ కూడా ఒరిజినల్ కంటెంట్ చూడాలి, ఒరిజినల్ వస్తువుల్ని వాడాలి. సో చాలా మంది చేస్తారు. వాళ్ళపైన కూడా మనం నిఘా పెట్టడం జరుగుతుంది. ఈ మీమ్స్ ఎవరు చేస్తారు పోలీస్ పైన కానీ మన పైన వస్తే డెఫినెట్లీ మీరు అందరూ కూడా తెలుసు. అంతకుముందు కూడా నేను వచ్చిన తర్వాత యూట్యూబ్లో చిన్న పిల్లల్ని కూడా యూజ్ చేసి వల్గర్ మూవీస్, ఆప్సిన్ మూవీస్ ప్రయత్నం చేస్తే మనం కేసు కట్టడం జరిగింది. వాళ్ళు ఎక్కడ ఉన్నారో మీకు కూడా తెలుసు. ఇప్పుడు 50,000 సబ్స్క్రైబర్స్, 50 lakh సబ్స్క్రైబర్స్ డాటా ఉందని చెప్పి తెలిసింది. ఆ డాటాను మనం అనలైజ్ చేయాలి. ఇప్పుడే నిన్నే పట్టుకున్నాను కదా, మీకు అది ఇమీడియట్లీ మనము బటన్ నొక్కితే స్క్రీన్ పైన రాదు కదా, కొంచెం అనలైజ్ చేయాలి. వీ హ్యావ్ టు సెండ్ ఇట్ టు FSL. ఎవరి డాటా ఉంది, ఎంత డాటా ఉంది అనేది అనలైజ్ చేసిన తర్వాత దెన్ అలా అప్డేట్. సార్ అది కొన్ని మనము కస్టడీ తీసుకున్న తర్వాత ఆయన ఎట్లా వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎవరి కోసం వచ్చారు అనేది మనం డీటెయిల్గా అడుగుతాం. సార్ నాగార్జున సార్, ఈటీవీ న్యూస్ నుంచి. సార్ ఇప్పుడు మీరందరూ ఇతన్ని ఎంత కష్టపడి పట్టుకున్నారు, లాస్ట్ టైం పట్టుకున్నప్పుడు కొన్ని లూప్ హోల్స్ గుర్తించామని చెప్పారు, దాన్ని రెక్టిఫై చేసుకుంటా అన్నారు. UFO అండ్ క్యూబ్ దగ్గర సినిమా మొత్తం ఎయిర్ అవ్వడానికి వాళ్ళ దగ్గరే ఉంటుంది. వాళ్ళ కీస్ అన్ని చాలా వీక్గా ఉన్నాయి. సో వాళ్ళకి ఎలాంటి జారీ చేశారు? వాళ్ళు ఎప్పుడో పాత Windows 7 సాఫ్ట్వేర్స్ వాడుతున్నారని చెప్పేసి అన్నారు. సో వీటి మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? కొన్ని కోట్ల రూపాయలు పెట్టి తీసిన సినిమా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఎయిర్ అవ్వడానికి. ఆ బీహార్ నుంచి క్రాక్ చేసిన వ్యక్తి అట్లానే క్రాక్ చేశారు. అదే దానికి సార్ ఇప్పుడు నాగార్జున చెప్పినట్టుగా మనం కిటికీ తలుపులో ఎక్కడో సందు ఉంటే దూరిపోయాడు. సో అవి లేకుండా చేయడానికి చర్యలు ఒకటి సార్. తర్వాత సినిమా అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి సైబర్ క్రైమ్ మీద సిటీ పోలీస్ చాలా ఎఫర్ట్ పెడుతుంది సార్. కానీ సినిమా తరపు నుంచి మీ తరపున కొంత అంటే మీరేం చెప్పిన నాగార్జున గారు చెప్పినా వింటారు, చిరంజీవి గారు చెప్పినా వింటారు. సో మీరు కూడా ఇనిషియేషన్ తీసుకొని సైబర్ క్రైమ్ సంబంధించి జరిగే విషయాల మీద మీరు కూడా ఎప్పటికప్పుడు సినిమాలు తీయటం ఒకటి సార్. తర్వాత ఈ డేటా లీకేజ్ సంబంధించి ఇప్పుడు ఏమైందంటే సార్, ప్రస్తుతం ఐబొమ్మ రవి హీరో అన్నట్టుగా పబ్లిక్లోకి వెళ్ళింది. చాలా సజ్జన గారు చాలా కీలకమైన పాయింట్ చెప్పారు. ఇది బేస్ చేసుకుని మీ బ్యాక్ అండ్ డేటా తీసుకుంటున్నారు నేషనల్ టెక్నికల్ ఎక్స్పర్ట్ సార్. మీ ఫోన్ నెంబర్ చెప్తే మీ డీటెయిల్స్ మొత్తం చెప్పగలుగుతా బికాస్ ఆఫ్ లీకేజ్ ఆఫ్ డేటా.
సో ఈ లీకేజ్ ఆఫ్ డేటా అనేది మాకు ఎక్స్పోజ్ చేయడం ఒకటి సార్. ఫ్యూచర్లో కూడా సార్ మన సినిమా డిపార్ట్మెంట్ తరపు నుంచి అంటే సినిమా తరపు నుంచి ఖచ్చితంగా సినిమాలు రావాలి సార్. ఎప్పటికప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న ఎఫర్ట్ని ఇంకా తీసుకెళ్లాలంటే మీడియా తరపున మేము కాకుండా సార్ మీరు కూడా కనుక సినిమాల ద్వారానో లేకపోతే మీరు కొన్ని షార్ట్స్ రీల్స్ చేయడం ద్వారా చేస్తే డెఫినెట్గా ఇంకా పబ్లిక్ వెళ్ళదు సార్. మెయిన్గా చూస్తున్నాం ఏదైతే మీడియా కూడా ప్రశ్నలు అడుగుతోంది, సమాధానాలు చెప్తూ ఉన్నారు. అయితే పైరసీ ముసుగులోనే రవి బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేశారని చెప్పి ఇంతకుముందు సిపి సజ్జనార్ కూడా చెప్పారు. అది బాలీవుడ్ టాలీవుడ్ కి చెందినటువంటి వేల సినిమాలు ఈ పైరసీలో భాగంగా ఉన్నట్టు చెప్పారు. ఇమ్మడి రవి నుంచి ఇప్పటి వరకు 3 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. యాక్చువల్ గా ఆయన సంపాదించింది అయితే 20 కోట్లు సంపాదిస్తే ప్రెసెంట్ ఆయన దగ్గర నుంచి కలెక్ట్ చేసింది 3 crores వరకు మేము సీజ్ చేస్తామని చెప్పారు. 50 లక్షల మంది సబ్స్క్రైబర్స్ డేటా అతని వద్ద ఉంది అని చెప్పారు. ఎందుకంటే మనం ఐబొమ్మ ఓపెన్ చేసినప్పుడు లేదంటే బొప్పం ఓపెన్ చేసినప్పుడు అది పర్సనల్ డేటా అడుగుతున్నప్పుడు ఇచ్చేస్తున్నారు. ఆ విధంగా ఇచ్చినటువంటి ఒక మెయిల్ ఐడి ఇచ్చినా సరే ఆ విధంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ 50 లక్షల మంది డేటా ప్రజెంట్ అతని దగ్గర ఉంది. సో గతంలో రవి పోలీసులకు ఛాలెంజ్ చేసిన డైలాగ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారిందని చెప్పి కూడా అది అని చెప్పి అదంతా చేయవద్దని చెప్పి పబ్లిక్ కోరుతున్నాను. మీ అందరి కోసం మీకు తెలియకపోవచ్చు, ఈ రోజు మీకు తెలుసు చాలా చోట్ల కూడా ఎట్లా స్పూరియస్ సీడ్స్ ఉన్నావు, అడల్టరేటెడ్ ఫుడ్ ఉంది, అట్లానే ఇది కూడా పైరసీ. మీకు తెలియకుండానే మీకు నష్టం జరుగుతుంది. ఏదో తక్కువ రేట్లో వస్తుందని చెప్పి మీరు ఏదో వస్తువు కొంటారు, ఆ వస్తువు ఒరిజినల్ డూప్లికేట్ అన్నది మీకు తెలియదు. అదేవిధంగా పైరసీ అంటే అది స్పూరియస్ ఒక అడల్టరేటెడ్ అన్నట్లే మీకేదో తక్కువ రేట్లో వస్తుంది, మనం ఎందుకు అక్కడ ఫిలింలో చూడాలి థియేటర్లో చూడాలి అని చెప్పి మీరు అనుకుంటారు. కానీ బట్ మీరందరూ కూడా ఒరిజినల్ కంటెంట్ చూడాలి, ఒరిజినల్ వస్తువుల్ని వాడాలి. సో చాలా మంది చేస్తారు, దాని వాళ్ళపైన కూడా మనం నిఘా పెట్టడం జరుగుతుంది. ఈ మీమ్స్ ఎవరు చేస్తారు పోలీస్ పైన కానీ మన పైన వస్తే డెఫినెట్లీ మీరు అందరూ కూడా తెలుసు. అంతకుముందు కూడా నేను వచ్చిన తర్వాత యూట్యూబ్లో చిన్న పిల్లల్ని కూడా యూజ్ చేసి వల్గర్ మూవీస్ ఆప్సిన్ మూవీస్ ప్రయత్నం చేస్తే మనం కేసు కట్టడం జరిగింది. వాళ్ళు ఎక్కడ ఉన్నారో మీకు కూడా తెలుసు. That is one more opportunity. Data every day. Please be very careful. That is the caution that all of us have to take. And as individual citizens, individual human beings, we have to start putting our best leg forward in it. We just can't keep complaining about other things. Thank you. సార్ సినిమా పరిశ్రమలో ఒక యూనిటీ లేకపోవడం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమైంది. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయినాక నా సినిమా కాదులే, వాడి సినిమా రిలీజ్ అయింది, వాడి సినిమా బయటకు వచ్చింది, నా సినిమా కాదులే అన్న ఆ ధోరణి ఉండడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని చాలా మంది చెప్తుంటారు. లేదండి, మేము పైరసీ సెల్ అని చేంబర్ లో చాలా రోజుల ముందు బదులు అప్పటికి స్టాఫ్ లేరు మనుషులు లేరు, ఒక మనిషితో నడుస్తుంటది. సార్ నేను అక్కడికి వెళ్ళి చాలా చూసాను, చాలా సార్లు అక్కడికి వచ్చి కిరణ్ అని పనిచేస్తున్నాడు, ఒకటి ఏం లేదు ఏమండి ఆ పేరు తప్పు వేరు. పైరసీ సెల్ అని ఛాంబర్ కింద ఉంది, గత 6 ఏళ్లుగా నేనే చూస్తున్నాను. మనీంద్ర అని చెప్పి ఎవరవుతున్నాడు అతనే ఇన్ఛార్జ్. ప్రతి సినిమా whoever gives a complaint, we take it up, we are doing our best. సార్ సురేష్ గారు చెప్పినట్టు ఇట్స్ అన్ ఆన్గోయింగ్ ప్రాసెస్. డిజిటల్ అంతకుముందు ఫిజికల్ పైరసీని అరికట్టే ఛాన్స్ ఉండేది, డిజిటల్ పైరసీ అరికట్టలేం. ఇట్స్ అన్ ఆన్గోయింగ్ ప్రాసెస్, ఇట్స్ డెవలపింగ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఎప్పటికప్పుడు మేము అప్గ్రేడ్ చేసి చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ లాస్ట్ 3 months బ్యాక్ శ్రీనాథ్ గారు చేసిన, ఇప్పుడు సజ్జనార్ గారు చేసిన, ఆ టీమ్స్ కష్టపడినా ఏదో స్పెసిఫిక్ టార్గెట్ దొరికింది కాబట్టి చేయగలిగాం. ఇది ఇంకా 2-3 సైట్లు ఉన్నాయి, పేర్లు చెప్తాను. ఇంత పొద్దు కూడా సార్తో చెప్పడం జరిగింది. ఇట్స్ అన్ ఆన్గోయింగ్ ప్రాసెస్. ఐబొమ్మ అనేది ఒకటి దొరికింది ఇప్పుడు. ఇట్స్ ఎ లెసన్ టు మెనీ ఆఫ్ అదర్ పీపుల్ హు ఆర్ దేర్ అవుట్ దేర్. There are some more sites. The industry, the total industry is together on this. Department, our department and the police department working hand in glove, and this will continue. Thanks, sir. Thank you all. సో మొత్తంగా చూస్తున్నాం కదా, ఏదైతే ఐబొమ్మ బొప్పానికి సంబంధించి గతంలో మనం చూసాం, దమ్ముంటే పట్టుకోండి నన్ను పట్టుకోలేరు ఒకటి. కాకపోతే ఇప్పుడు కూడా క్లియర్ గా చెప్తున్నారు, దాదాపుగా అతని దగ్గర చాలా సంబంధించి 110 డొమైన్స్ కొనుగోలు చేశాడు. అంటే 110 డొమైన్స్ కొనుగోలు చేస్తే ఇప్పుడు ఒకటి సర్చ్ చేసి లింక్ చేసి దాన్ని ఏమన్నా మనం బ్లాక్ చేసినా లేదంటే కనుగొన్నా వేరే డొమైన్ నుంచి అతను చేయాల్సిన పని చేసేస్తున్నాడు. ఇప్పటి వరకు దాదాపు 20 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇది మాత్రమే కాదు, మనకు కనిపించేది మూవీ మాత్రమే. అందులో మనం జస్ట్ ఇన్ఫర్మేషన్ పెడుతున్నామా, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ పెట్టేస్తున్నాము, మూవీ చూసేస్తున్నాం, అంతవరకే అనుకుంటున్నారు. కానీ అది ఓపెన్ చేసినట్టే మనకి బెట్టింగ్ యాప్స్ కనిపిస్తున్నాయి కదా.
మనం గతంలో చూసాం బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంత మంది చనిపోయారు, ఎన్ని కుటుంబాలు రోడ్డును పడ్డా అనేది. సో ఇప్పుడు దానికి కూడా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది, ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తామని చెప్పారు. ఎస్, మనతో పాటు వైభవ్ సూర్య గారు ఉన్నారు, యాక్టర్, మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి వైభవ్ గారు. హలో, ఓకే, మళ్ళీ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఏదైతే ఐబొమ్మకి సంబంధించి ఇటువంటి ఇల్లీగల్ పైరసీకి సంబంధించి లేదంటే కనుక ఇటువంటి సైట్స్ ఏదైనా ఉన్నా సరే 1930 కాల్ నెంబర్కి కాల్ చేయండి ఇమ్మీడియట్ గా. అంటే మనకి ఏదైనా కొంచెం గోల్డెన్ పీరియడ్ అంటాం కదా, ఆ టైంలో కంప్లైంట్ చేస్తే మనకి తిరిగి దక్కే అవకాశం ఉందని. సో అట్లాంటి టైంలో మనకి ఏదైనా మోసం జరిగి మనం నష్టపోయిన వెంటనే 1930 నెంబర్కి కాల్ చేస్తే గనక ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటాము. ఒకవేళ మీరు సైబర్ క్రైమ్ బారిన పడినప్పటికీ లేదంటే ఏదైనా మోసపోయినప్పటికీ డిజిటల్ అరెస్ట్ బారిన పడినప్పటికీ కూడా ఈ నెంబర్ కాల్ చేయడం వల్ల, త్వరగా కాల్ చేయడం వల్ల ఎంతో కొంత దాన్ని రికవరీ చేసి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉందంటున్నారు. సో సినిమా సెలబ్రిటీస్ అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. సినీ పరిశ్రమకు సంబంధించి పెద్దలందరూ కూడా మాట్లాడారు. ఎప్పటి నుంచో మేము బారిన పడుతున్నామని చెప్తున్నారు. దీనికి సంబంధించి మాట్లాడదాం. దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. సో ఎప్పటి నుంచో ఈ పైరసీ బారిన పడి ఎంతో ఖర్చు పెట్టి సినిమాలు తీసినప్పటికీ కూడా ఈ పైరసీ భూతం వల్ల నష్టపోతున్నాం అని చెప్పి ఎంతో అవగాహన కల్పించినప్పటికీ ప్రజలైతే ఈ చిన్న మార్గాన్ని సైడ్ వే ఏదైతే ఉందో దాన్నే మార్గంగా వేసుకున్నారు. కాబట్టి దాన్ని ఇప్పుడు సజ్జనార్ సహాయంతో మొత్తానికి అతను బయటపడడం జరిగింది. రవిని మాట్లాడదాం. మనతో పాటు గూడ రామకృష్ణ గారు ఉన్నారు, సినీ దర్శకుల నిర్మాత. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. నిజంగానే ఎంతో కష్టపడతారు. అంటే ఒక హీరో అండ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, కొన్ని వేల మంది ఒక సినిమా తీయాలంటే రాత్రి పౌలు కష్టపడితే గానీ ఆ సినిమా బయటకు వచ్చే ఛాన్స్ లేదు. సో ఈ ఒక్క పైరసీ కారణంగా అంతమంది కష్టం కూడా మనకి బురదలో పోసిన పన్నీర్ మాదిరిగా అయిపోతుంది. సో ఇప్పుడు దీనికి ఒక చెక్ పెట్టినట్టు అనిపిస్తోంది. మీ ఒపీనియన్ ఏంటి, మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ చాలా సంతోషం అమ్మా. నిజంగా అతను మామూలు క్రిమినల్ కాదమ్మా. ఎందుకంటే చలనచిత్ర పరిశ్రమను నమ్ముకొని కొన్ని వేల మంది, లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా కార్మికులు, కళాకారులు ఈ పూట ఏ రోజు పని చేయకపోతే ఆ రోజు వాళ్ళ కడుపు గడవదమ్మా, కడుపు ఎండదు. అటువంటి ఈ ఫీల్డ్ కరోనా ముందు పేరుగా ఉండేది, కరోనా తర్వాత నిజంగా బజార్న పడ్డట్టు అయిపోయింది. అప్పటికి ఏదో కోలుకుని కష్టపడి మొత్తానికి ఒక సినిమాలనే ఒక ట్రాక్ లో నడుస్తున్న మూమెంట్ లో పైరసీ ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇది మరీ దారుణంగా అసలు థియేటర్లకి జనం పోయే పొజిషన్ లేదమ్మా. ప్రతి సినిమా కూడా, పెద్ద సినిమా కావచ్చు, చిన్న సినిమా కావచ్చు, ఏదైనా కావచ్చు, సినిమానే రిలీజ్ అయిన మొదటి రోజే, మొదటి మార్నింగ్ షో అయ్యి ఒక ముందే ఫోన్ లో అప్లోడ్ అయిపోయి జనం చూసేస్తుంటే అది థియేటర్ కి అసలు పోవడం కష్టంగా ఉంది. ప్రొడ్యూసర్లు అమ్మ సినిమా స్టార్ట్ అయ్యి మీకు రిలీజ్ అయ్యేది ఒక 5 నెలలు 6 నెలల వరకే. స్టార్ట్ అయ్యే ముందు కూడా ఒక 6 నెలల సంవత్సరం నుంచి కథా చర్చల మీద కూర్చొని ఆయన్ని కన్ఫర్మ్ చేసుకుని ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్ని చూసుకొని డే అండ్ నైట్ కష్టపడి కుటుంబాలను కూడా మర్చిపోయి వదిలేసి సినిమా కంప్లీట్ చేసి ఏదో జనానికి వినోదాన్ని అందించాలి, దాంతోపాటు 2 రూపాయలు ఏదో మనకు మిగిలితే ఒక నిర్మాతలు, దర్శకులు అందరూ కష్టపడుతుంటే దీనివల్ల చాలా దారుణమైన పరిస్థితి అయిపోయింది సినిమా. ఇది నిజంగా సజ్జనార్ గారు దీన్ని వెలికి తీయడం అనేది నిజంగా ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం నిజంగా చాలా గొప్ప కార్యక్రమం. ఇది నిజంగా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ గాడిలో పడుతుంది అనుకోవచ్చు సినీ పరిశ్రమ, ఏదైతే నిర్మాతలు మేము లాస్ అయ్యాము, ఇంతటితో గాడిలో పడుతుంది అనుకోలేము. ఎందుకంటే ఇది వేళ్ళు ఉనుకుపోయింది. ఈ పైరసీ అనేది ఈ రవి ఐబొమ్మ రవి ఒక్కడిని చేస్తే కాదమ్మా, వాడి ద్వారా వేరే ద్వారా ట్రాక్లు రకరకాలుగా వేళ్ళు ఉనుకుపోయింది. ఇంకా కూలకి ఇంకా డీప్ కెళ్ళి అసలు మూలాలు ఎక్కడ ఉన్నాయి ఈ మొత్తానికి పైరసీ అనేది ఇంకా పట్టుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి. బట్ కొంతవరకు రిలీఫ్ అయితే ప్రొడ్యూసర్లు కూడా ఎప్పటికప్పుడు అది జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ షూటింగ్ పార్ట్స్ కానీ అవి కానీ ఇవి కానీ కొంచెం అది బయటకు పోనివ్వకుండా ఎంత చూసుకోవాలి, ఎవరు జాగ్రత్తలో ఉండాలి. టెక్నాలజీ పెరిగిపోయింది రామకృష్ణ గారు. టెక్నాలజీ విపరీతంగా పెరిగినప్పుడు అక్కడ మీరు షూట్ చేస్తున్న స్పాట్స్ దగ్గర నుంచి ఆ కాస్ట్యూమ్స్, ఆ గెటప్ దగ్గర నుంచి అన్ని బయటకు వచ్చేస్తున్నాయి. కొన్ని లీక్స్ మీరు షూటింగ్ చేస్తున్నప్పుడే బయటకు వస్తూ ఉన్నాయి. దానికి పరిస్థితికి సంబంధం లేదు కదా, అవి కూడా కీలకమే కదా. అది సెల్ఫ్ మిస్టేక్స్, అది సెల్ఫ్ కంట్రోల్ లేదు. ఎందుకంటే
మాక్సిమం కొన్ని పెద్ద సినిమాలకు నేను కూడా ఆర్టిస్ట్ చేస్తున్నాను, కొన్ని పెద్ద సినిమాలకి ప్రభాస్ గారి సినిమాలో, పవన్ కళ్యాణ్ సినిమాలో, చిరంజీవి గారి సినిమాలో కంట్రోల్ చేస్తున్నారు. ఎంత చేసినా కూడా ఇన్నర్ గా ఎవరో ఒకళ్ళిద్దరు ద్వారా కొన్ని బయటకు పోతున్నాయి. అవి కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రొడ్యూసర్ల మీద, డైరెక్టర్ల మీద, ఆ యూనిట్ మీద ఉంది. బట్ అంతకు మించి ప్రతి సినిమా కార్మికుడు, కళాకారుడు, సాంకేతిక ఎవరైనా కానీ వాడికి వాడు సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోతే ఇది కంట్రోల్ చేయలేమమ్మా. ఇది ఇలా పైరసీ ద్వారా ఇలా సినిమాలు బయటకు పోతే సినిమా మనుగడే కష్టమైపోయింది. ఈ పరిస్థితుల్లో ఇటువంటిది ఇంకా జరిగితే, భవిష్యత్తులో జరిగితే సినిమాకి అసలు మనుగడ ఉండదు, సినిమాకి అసలు ఒక ప్లేస్ ఉండదు, ఒక జీవం ఉండదు. మన తెలుగు సినీ పరిశ్రమ పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగేది వరకు వెళ్ళింది. ప్రపంచ స్థాయిలో తెలుస్తున్న మన తెలుగు సినిమాలకు సంబంధించి ఏంటి ఈ సినిమా కదా అని చెప్పి ప్రతి ఒక్కరు ఆ పాటలు గానీ ఆ సినిమాలకు సంబంధించి గానీ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు సినీ పరిశ్రమ గురించి చెప్పారు, పైరసీకి సంబంధించి చెప్పారు. ప్రేక్షకులకు ఏం చెప్తారు? వాళ్ళు రావడానికి లేదంటే థియేటర్స్ లో సినిమా చూడడానికి కత్తి మీద సామలా మారింది ఒక సామాన్యుడు. ప్రేక్షకులు మాకు సినిమాకి దేవుళ్ళు అంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అన్ని తెలుసు. వాళ్ళకి ఏదో ఇంత ఒక 500-1000 రూపాయలు ఖర్చు పెట్టి పోయే కన్నా ఏదో డౌన్లోడ్ చేసుకుంటూ చూసేద్దాం ఇప్పుడు ఎక్కడ ఎందుకు అనేది అది ఆ ఆలోచన ఇంత ముందు లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే అది థియేటర్లో రేట్లు పెరిగిపోవడం ప్లస్ స్నాక్స్ కాడి నుంచి ఎవ్రీథింగ్ పెరిగిపోవడం వల్ల ఇంకో యాంగిల్లో ప్రేక్షకులు కూడా ఆలోచిస్తున్నారు. దాని బాధ్యత ప్రభుత్వం మీద, థియేటర్ యాజమాన్యాల మీద, అన్నిటి మీద ఉంది. థియేటర్లో ఉన్న రేట్స్ అవన్నీ కూడా కంట్రోల్ చేయగలిగితే కొంతవరకు ప్రేక్షకులు ఆలోచించి ఇది పైరసీ మనకు వద్దనుకుని కొంత వాళ్ళు పాపం దయా దాక్షిణ్యం థియేటర్ పోయే అవకాశం చాలా వరకు ఉంది. ఆ దిశగా ఇటు ప్రభుత్వం కానీ, థియేటర్ల యాజమాన్యం కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ అందరూ ఆ దిశగా చర్యలు తీసుకుంటే కొంతవరకు ప్రేక్షకుల మానసిక పరిస్థితి మారిపోయి వాళ్ళు ఆలోచించి థియేటర్ దాకా వెళ్తారని ఒక నమ్మకం, ఒక ఆశ. 2019 నుంచి చేస్తున్నాడంట ఎవరైతే ఇప్పుడు రవి అని చెప్తున్నాము. ఐబొమ్మ 19 అంటే కోవిడ్ కన్నా ముందే, కోవిడ్ లో వచ్చిందేం కాదు, కోవిడ్ కంటే ముందే స్టార్ట్ చేసి ఉంది ఇది. ఈ మధ్య కాలంలో వచ్చింది బొప్పం. అవునమ్మా, చూసాను వాళ్ళ పేపర్ లో చూస్తున్నాను గత 2 రోజుల నుంచి. అతను ఒక్కడే సింగిల్ మ్యాన్ 1 మ్యాన్ ఆర్మీ లాగా ఎవరితో లింక్స్ లేకుండా. కాదు, ఏదైతే పోలీసులు సవాల్ చేసిన తర్వాత ఇంతకు ముందు సజ్నా చెప్తున్న కామెంట్స్ లో పోలీసులు సవాల్ చేసిన తర్వాత ఎక్కడ దొరకడానికి ఆయన ఎక్కడెక్కడో సిటిజన్షిప్, కెనేడియన్ లో, ఐలాండ్ లో సంబంధించి సిటిజన్షిప్ తీసుకున్నాడు, మహారాష్ట్ర సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు, అక్కడ పాన్ తీసుకున్నాడు. సో దొరకడానికి అనేక ప్రయత్నాలు చేశాడు, కానీ చట్టం ముందు ఎవరు తప్పించుకోవడానికి వీలు లేదు కాబట్టి, అవకాశమే లేదు కాబట్టి కాస్త లేట్ అవుతుందేమో, ఎట్టకెలకు చిక్కారు. సో ఇంకేం సజెషన్స్ ఇస్తారు యాజ్ ఏ డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా? సజెషన్ ఏం లేదమ్మా. సజ్జనార్ గారు నిజంగా మనస్ఫూర్తిగా, నేను ఒక్కడనే కాదు మా చలనచిత్ర పరిశ్రమ తరపు నుంచి పేరున ఆయనకి అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండాలంటే సార్ సజ్జనార్ గారు మీరు దీనికి ఇంకా వెనకున్న మూలాలు, ఇతను ఒక్కడే నేను ఒక్కడనే అని చెప్పినా కూడా లింక్స్ లేకుండా మార్కెట్ లో ఇంత ఇన్నేళ్లుగా ఇంత ఇదిగా అతను ఆ డామినేషన్ అనేది, ఆ ఇంప్లిమెంటేషన్ చేయలేడు. ఆ మూలాలకు వెళ్ళి ఇంకా మీరు యాక్షన్ తీసుకుంటారని మాకు నమ్మకం ఉంది. భవిష్యత్తులో ఇటువంటిది రాకుండా ఉండాలి అంటే ప్రభుత్వ పరంగా కానీ, మా సినిమా ఫీల్డ్ పరంగా కానీ అందరూ ఎవరికి వాళ్ళు ఆ డిసిప్లిన్ లో, ప్రొఫెషనల్ డిసిప్లిన్ లో ఉంటే నిజంగా భవిష్యత్తులో ఈ పైరసీ అనేది పోతుందని ఒక నమ్మకం, ఒక ఆశ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు. మొత్తంగా సజ్జనార్ చేసినటువంటి, అంటే సజ్జనార్ టీం మొత్తం ఎఫర్ట్ మనకు కనిపించింది. దమ్ముంటే పట్టుకొని నన్ను ఎవరు పట్టుకోలేరని చెప్పి ఇచ్చినటువంటి సవాల్ని తిరిగి కొట్టారు. ఈ తిప్పి కొట్టినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. ఒకసారి ఏమన్నారు విందాం. ఈ పైరసీ అనే మహమ్మారిని ఆ బారిన పడ్డా మేము ఎలా తప్పించుకోవాలి, ఎలా బయటపడాలి అని చాలా వర్రీ అవుతుండేవాళ్ళం. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ మీద డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు. ఇది ఒక స్టార్స్ తో, పెద్ద డైరెక్టర్లతో, పెద్ద నిర్మాలతో కాదు. ఇది ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి, చిన్న మేకప్ మ్యాన్ దగ్గర నుంచి, థియేటర్స్ దగ్గర గేట్ కీపర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నారు. ఇంతమంది కష్టాన్ని ఒకడు అప్పనంగా వచ్చి దోచుకుంటుంటే, దౌర్జన్యంగా వాడు ఎదురు సవాళ్ళు ఇసురుతుంటే ఇది తట్టుకోలేని పరిస్థితి. సో ఇలాంటి వాటికి మార్గం ఏమిటి, ఎలా బయటపడాలి అనే దాని మీద తర్జన పడుతున్నటువంటి సమయంలో సివి ఆనంద్ గారి ఆధ్వర్యంలోనూ ఎవడైతే ఛాలెంజ్, ఏ పైరేట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేయడం దమ్ముంటే చూసుకోండి అతన్ని ఈ రోజులు పట్టుకోవడానికి వారు సహకరించారు. పరిశ్రమ తరపు నుంచి, నా తరపు నుంచి నా అభినందనలు, ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్న సందర్భంగా. ఒక 3 months బ్యాక్ ఒక ప్రెస్ మీట్ చేయడం జరిగింది. అప్పుడు నార్త్ నుంచి ఎక్కడెక్కడి నుంచి ఉన్న వాళ్ళని పట్టుకొని
ఒక మెసేజ్ పంపించారు పోలీస్ డిపార్ట్మెంట్, ఇలాంటి ఇల్లీగల్ పనులు చేస్తే మీరు ఎక్కడున్నా పట్టుకుంటాం అన్నప్పుడు ఈ ఐబొమ్మ నుంచి ఇందాక కమిషనర్ గారు చెప్పారు, ఛాలెంజ్ విసిరారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే మీరు ఎక్కడున్నా ఇలాంటి ఇల్లీగల్ పనులు చేసి అటు సొసైటీకి, ఇటు గవర్నమెంట్కి, ఇటు ఫిలిం ఇండస్ట్రీకి మీరు ఇలాంటి తప్పు పనులు చేసినప్పుడు డిపార్ట్మెంట్ మీరు ఎక్కడున్నా తీసుకొని వస్తుంది. అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ పైరసీ దాని మీద ఎప్పటి నుంచో మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. సో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్, తెలంగాణ గవర్నమెంట్, అలాగే ఇండియన్ గవర్నమెంట్ కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ పైరసీ దాని మీద చట్టాలు తీసుకొచ్చి ఎక్కడ ఇంకా ఫర్దర్గా ఇలాంటివి జరిగినప్పుడు చాలా సివియర్గా ఉంటుంది అని మీ అందరికీ, ఈ పైరసీ చేసే వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాం. సినిమాలో సూపర్ హిట్ సీన్ లా ఉందండి. విలన్ ఛాలెంజ్ చేస్తే హీరోలు విత్ ఇన్ 2 months తీసుకెళ్లి కట్కటాల వెనకాల వేయడం అన్నది బస్మాసుర్ హస్తం లాగా తన మీద తనే చేయబెట్టుకున్నాడు. డోంట్ మెస్ అప్ విత్ పోలీస్, బీ కేర్ఫుల్, ఏం మాట్లాడతారు ఏం చేస్తారు అన్నది చాలా గట్టిగా చెప్పారు. ఒకటే చెప్పదలుచుకున్నా అండి, మనకి జీవితంలో దొరికే ఏ వస్తువు కానీ ఏ విషయం కానీ ఉచితంగా రాదు. దాని వెనకాల హిడెన్ కాస్ట్ ఉంటుంది. ఆ హిడెన్ కాస్ట్ చాలా భయంకరంగా, చాలా దారుణంగా, చావు వరకు తీసుకెళ్లే వరకు ఉంటుంది. సినిమాలు ఏముంది, ఫ్రీగా చూస్తున్నాం కదా, అంతే కదా, దీంట్లో పెద్దది ఏముంది అనుకుంటున్నారు. ఆ పైరసీ సినిమాలు చేసే వాళ్ళు ఏమి సంఘసేవ చేయట్లేదండి. వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు. అంత పెద్ద పెద్ద వెబ్సైట్లు, అంత పెద్ద పెద్ద సర్వర్స్ అవన్నీ హోస్ట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. దానికంతా ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుందండి? మా దగ్గర నుంచి రావట్లేదు డబ్బు. మా సినిమా పైరసీ చేయబడుతుంది, దాని ద్వారా నష్టపోతున్నాం తప్ప మేమేం వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు. సో డబ్బు ఎవరు ఇస్తున్నారు వాళ్ళకి? అదంతా రన్ చేయడానికి మీరే ఇస్తున్నారు. మీ పర్సనల్ డేటా అమ్మడం ద్వారా ఇస్తున్నారు. మాకన్నా కూడా మీరు ఎక్కువ లూజ్ అవుతున్నారు ఈ పైరసీ చేయడం మూలంగా. ప్లీజ్ డోంట్ గెట్ ఎఫెక్టెడ్. ఎవ్రీ వన్ హ్యాస్ ఎ చాయిస్. ఒక 2 months బ్యాక్ ఇక్కడే, 2-3 months బ్యాక్ ఇక్కడే సివి ఆనంద్ గారిని కూడా కలిసాం. అప్పుడు స్టార్ట్ చేసింది ఇప్పుడు సజ్జనార్ గారు. ఈజ్ కంటిన్యూయింగ్ ద ఫైట్ ఫర్ అస్, ఫైట్ ఫర్ ద పైరసీ. లెట్ మీ కంగ్రాచులేట్ ద హైదరాబాద్ పోలీస్ అండ్ తెలంగాణ పోలీస్, నాట్ జస్ట్ ఫర్ ద తెలుగు ఇండస్ట్రీ. వాళ్ళు చేసిన దిస్ థింగ్, వాట్ దే హవ్ డన్ రైట్ నౌ, ఇట్ ఈస్ ఫర్ ఆల్ ద తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ అండ్ హిందీ ఫిలిం ఇండస్ట్రీ. వాళ్ళందరూ కూడా సఫర్ అవుతున్నారు ఎప్పటి నుంచో. ఇన్ఫ్యాక్ట్ ఈ ఐబొమ్మ అనేది అతన్ని క్యాప్చర్ చేసిందిగానే నాకు కొలీగ్ ఫ్రమ్ చెన్నై హెడ్ కాల్డ్. వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ చేయలేనిది మీరు చేశారు అక్కడ అని. సో లెట్ మీ రియలీ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్. కేవలం ఒక 20 కోట్ల కోసం కాదు వీళ్ళు చేసేది. దీని వెనకాల చాలా పెద్ద ఇంటర్నేషనల్ ర్యాకెట్ ఈస్ దేర్. ప్లస్ ఈ నేను రవీన్ చేసిన తర్వాత చాలా మంది పబ్లిక్ మీమ్స్ చేశారు మా పైన, పోలీస్ పైన. ఇది మీమ్స్ అట్లా ఇట్లా, నేను కొట్టలేను సార్, నేను చేయలేను సార్, నేను అది అని చెప్పి అదంతా చేయవద్దని చెప్పి పబ్లిక్ కోరుతున్నాను. మీ అందరి కోసం, మీకు తెలియకపోవచ్చు, ఈరోజు మీకు తెలుసు చాలా చోట్ల కూడా ఎట్లా స్పూరియస్ సీడ్స్ ఉన్నావు, అడల్టరేటెడ్ ఫుడ్ ఉంది. అట్లానే ఇది కూడా పైరసీ. మీకు తెలియకుండానే మీకు నష్టం జరుగుతుంది. ఏదో తక్కువ రేట్లో వస్తుందని చెప్పి మీరు ఏదో వస్తువు కొంటారు, ఆ వస్తువు ఒరిజినల్ డూప్లికేట్ అన్నది మీకు తెలియదు. అదేవిధంగా పైరసీ అంటే అది స్పూరియస్, ఒక అడల్టరేటెడ్ అన్నట్లే. మీకేదో తక్కువ రేట్లో వస్తుంది, మనం ఎందుకు అక్కడ ఫిలింలో చూడాలి, థియేటర్లో చూడాలని చెప్పి మీరు అనుకుంటారు. కానీ బట్ మీరందరూ కూడా ఒరిజినల్ కంటెంట్ చూడాలి, ఒరిజినల్ వస్తువుల్ని వాడాలి. సో చాలా మంది చేస్తారు, వాళ్ళపైన కూడా మనం నిఘా పెట్టడం జరుగుతుంది. ఈ మీమ్స్ ఎవరు చేస్తారు పోలీస్ పైన కానీ మన పైన వస్తే డెఫినెట్లీ మీరు అందరూ కూడా తెలుసు. అంతకుముందు కూడా నేను వచ్చిన తర్వాత యూట్యూబ్లో చిన్న పిల్లల్ని కూడా యూజ్ చేసి వల్గర్ మూవీస్, ఆప్షన్ మూవీస్ ప్రయత్నం చేస్తే మనం కేసు కట్టడం జరిగింది. వాళ్ళు ఎక్కడ ఉన్నారో మీకు కూడా తెలుసు. ఐబొమ్మని ప్లస్ ఈ నేను రవీన్ చేసిన తర్వాత చాలా మంది పబ్లిక్, చాలా మంది ఆయన కూడా చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. దమ్ము ఉంటే పోలీసు వాళ్ళు పట్టుకోని చెప్పి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని ఎమ్మడే రవి
పోలీసులు ఏమంటే దమ్ముంటే పట్టుకోండి, నా దగ్గర 5 కోటి ప్రజల ఒక డాటా ఉంది. ఇప్పుడు మీరందరూ కూడా తెలుసు, పోలీస్ని ఛాలెంజ్ చేసి ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఏమవుతుందనేది తెలుసు. ఇప్పుడు ఎక్కడున్నారో మీకు కూడా తెలుసు. సో ఎవరు కూడా ఎంత అనుకోవద్దు, చట్టం లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఎక్కడున్నా తెలంగాణ పోలీస్ కావచ్చు, హైదరాబాద్ పోలీస్ ఎక్కడున్నా వాళ్ళని పట్టుకోవడానికి కృషి చేస్తుంది. పట్టుకొని కూడా వస్తాను. మనం అట్లా చెప్పేది కాదు. ఈరోజు ఆయన అంత పెద్ద పెద్ద తోపు మాటలు చెప్పిన వాడు ఈరోజు ఎక్కడున్నారు మీ అందరు కూడా తెలుసు. సో ఎవరు కూడా అలాంటి ఆయన స్టేట్మెంట్ ఉంది, దమ్ముంటే పట్టుకోండి అని చెప్పి చాలాసారి ఆయన చాలా ట్రెండింగ్ కూడా అయింది అప్పుడు. సో తెలుసు అందరికీ. సో చాలా అంటే చాలా నష్టం జరిగింది. చాలా సంవత్సరాలు బట్టి ఈ పైరస్ అనే మహమ్మారిని ఆ బారిన పడ్డా మేమంతా ఎలా తప్పించుకోవాలి, ఎలా బయటపడాలి అని చాలా వర్రీ అవుతుండేవాళ్ళం. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు. ఇది ఏ ఒక స్టార్స్తో, పెద్ద డైరెక్టర్లతో, పెద్ద నిర్మాలతో కాదు. ఇది ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి, చిన్న మేకప్ మ్యాన్ దగ్గర నుంచి, థియేటర్స్ దగ్గర గేట్ కీపర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నారు. ఇంతమంది కష్టాన్ని ఒకడు అప్పనంగా వచ్చి దోచుకుంటుంటే, దౌర్జన్యంగా వాడు ఎదురు సవాళ్ళు ఇసురుతుంటే ఇది తట్టుకోలేని పరిస్థితి. సో ఇలాంటి వాటికి మార్గం ఏమిటి, ఎలా బయటపడాలి అనే దాని మీద తర్జన పడుతున్నప్పుడు ఈ సమయంలో సివి ఆనంద్ గారి ఆధ్వర్యంలోనూ ఎవడైతే ఛాలెంజ్, ఏ పైరేట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేయడం దమ్ముంటే చూసుకోండి, అతన్ని ఈ రోజున పట్టుకోవడానికి